నారాయణలో విద్యార్థి ఆత్మహత్య అన్నటువంటి సంచలనం సృష్టించి మనకు మామూలుగా బ్రేకింగ్లు అన్నీ వేస్తుంటారు కానీ నారాయణ చైతన్య లేదన్నా జరిగితే బ్రేకింగ్లు వేసే ధైర్యం పత్రికలు చేయవు, టీవీలు చేయవు. ఎందుకయ్యా అంటే అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కోట్ల రూపాయలు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ ఆబ్లిగేషన్ కింద వాళ్ళ దగ్గర ఏమైనా జరిగినా కూడా రాయరు. అయితే ఇప్పుడు సాక్షి వాళ్ళకి నారాయణ మీద కోపం ఉంది కాబట్టి ఆయన తెలుగుదేశంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు వార్త అయితే రాసుకొచ్చారు. నారాయణ క్యాంపస్లో 9వ తరగతి విద్యార్థి ఫ్యాన్కి ఉరివేసుకున్న ఆత్మహత్య చేసుకున్నాడు. పిఎంపాలెం పోలీసులు, విశాఖ జిల్లా పిఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం పట్టణంలోని పిఎస్ఎన్ఎం స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న నెల్లూరు రవికుమార్, ఆయన భార్య మార్కెటింగ్ శాఖలో పనిచేస్తున్నారు. వీరికి 2 పిల్లలు కాగా చిన్న కుమారుడు నెల్లూరు అఖిల్ వినాయక్ని విశాఖలో నారాయణ విద్యా సంస్థలో 6వ తరగతి నుంచి చదివిస్తున్నారు. ప్రస్తుతం పిఎంపాలెంలోని క్యాంపస్లో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం గణతంత్ర వేడుకలకు సహచర విద్యార్థులు వెళ్ళగా నిఖిల్ మాత్రం హాస్టల్ రూమ్ నెంబర్ 203లోనే ఒంటరిగా ఉన్నాడు. సుమారు 10-15 గంటల సమయంలో జెండా వందనం కార్యక్రమం పూర్తయి సహచర విద్యార్థులు వచ్చేసరికి నిఖిల్ వినాయక్ గదిలో ఫ్యాన్కు బెడ్షీట్తో ఉరేసుకుని ఉన్నాడు. అతడికి వైద్య నిమిత్తం గాయత్రి ఆసుపత్రికి యాజమాన్యం తరలించి అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. నిఖిల్ ప్యాంటు కుడి జేబులో నా చావుకి నేనే కారణం, 10వ తరగతి ఫెయిల్ అవుతానని భయంతో చూస్తున్నానని రాసిన లేఖ ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.